ముందైతే 'సుయోధనకి' వెళ్ళాలి అని అనుకున్నా. బట్ షోస్ సరిగ్గా లేవు. నెక్స్ట్ 'హ్యాపీ రాజ్‌కి' మార్నింగ్ 10 ఏఎంకి షో ఉంటే వెళ్ళాను. మినిమమ్ ఆడియన్స్ లేరని క్యాన్సిల్ అన్నారు. ఇక నెక్స్ట్ 11 ఏఎంకి 'యూత్' మూవీ ఉంటే వెళ్ళా. 'అసురన్' మూవీలో చిన్న కొడుకుగా యాక్ట్ చేసిన కెన్ కరుణాస్ ఈ మూవీ ద్వారా హీరోగానే కాదు డైరెక్టర్‌గాను డెబ్యూ ఇచ్చారు. యెస్. తానే హీరో అండ్ తానే డైరెక్టర్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని అంటుంటే వెళ్ళాను. బట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో తెలీదు. కొద్దిగా స్కూల్ అండ్ ఇంటర్మీడియేట్ లవ్ స్టోరీస్ అంతగా ఎక్కట్లేదు ఈ మధ్య. ఇందులో ఏమన్నా చేంజ్ ఉంటదా అని చూసా. అబ్బే! యాజ్ యూజువల్ నచ్చలేదు. మరీ అందరూ దాని మీదే పడటం వల్లో ఆర్ ఎల్స్ సేమ్ ఫార్మాట్‌లో వెళ్ళడం వల్లో ఏమో తెలీదు గానీ బోర్ కొట్టేస్తున్నాయి ఈ లవ్ స్టోరీస్. మీకెలా ఉన్నాయి ఈ స్కూల్ అండ్ ఇంటర్మీడియేట్ లవ్ స్టోరీస్? నా ఉద్దేశంలో అయితే ట్రైలర్ చూసాను. ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటదేమో, స్టోరీలని మంచిగా తీసుకొని కామెడీ అండ్ ఫీల్ గుడ్ వైబ్స్‌తో ఉంటదేమో దీంట్లో అయినా అని అనుకున్నా. బట్ అదే రొటీన్ లవ్ గోల. ఒకప్పుడు ఉండేవి, వచ్చేవి స్కూల్ అండ్ ఇంటర్మీడియేట్ లవ్ స్టోరీస్. బట్ అవన్నీ మెయిన్ స్టోరీలో ఇంపార్టెన్స్ ఉండేవి. ఆర్ భాగంగా ఉండేవి. కానీ ఇది కంప్లీట్‌లీ స్కూల్ కిడ్స్ కోసమే తీసినట్టుగా ఉంటాయి. ఒక గ్యాంగు, దానికి మనోడు లీడరు, లవ్ చేస్తే మనోడే చెయ్యాలి. మిగతా వాళ్ళంతా మనోడికి హెల్ప్ చేయాలి. ఒక ఫోర్స్డ్ ఈవెంట్ పెడతారు. అప్పటిదాకా లవ్, లవ్, లవ్ అంటూ తిరిగిన మన హీరో అన్నీ వదిలేసి మోటివేషన్ క్లాసెస్ తీసుకొని భవిష్యత్తు గురించి, పేరెంట్స్ గురించి ఇప్పుడు ఆలోచించి పుస్తకాలు పడతాడు. ఏసి కొడితే టాప్ ర్యాంక్‌లలో ఒక ర్యాంక్ కొట్టేస్తాడన్నమాట. ఇప్పుడు నిబ్బి హీరోయిన్ వచ్చి లవ్ ఓకే అంటది. సారీ నిబ్బి. నేను మొన్నటిదాకా నిబ్బానే. బట్ ఇప్పుడు నిబ్బా స్టేజ్ నుంచి ఎదిగాను. ఇప్పుడు నేను మ్యాన్‌హుడ్ స్టేజ్ అని స్పీచ్ ఇస్తాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలివేషన్‌తో కూడిన ఒక ఎమోషనల్ ఆర్ఆర్. టీనేజ్ లవ్ స్టోరీస్‌లో నాకసలు ఎక్కని ప్లాట్ లైన్‌లలో ఇది ఒకటి. చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. అండ్ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా చివర్లో కొన్ని ఓకే ఓకేగా ఉన్నా, బట్ ఎందుకో ఆ ఈవెంట్స్ అన్నీ కూడా ఫోర్స్‌డ్‌గా పెట్టేసినట్టే అనిపించాయి. పేరెంట్స్ సైడ్ నుంచి వచ్చే సీక్వెన్సెస్ న్యాచురల్‌గా ఉండాలి. బట్ ఇక్కడ ముందు పెట్టిన ఈవెంట్స్ వీళ్ళ ఎంట్రీ కోసం వీళ్ళు రావాలి. ఇప్పుడు ఫ్యామిలీకి షిఫ్ట్ అవ్వాలి అని బలవంతంగా పెట్టినట్టుగా ఉంటాయి. ఎమోషనల్‌గా అనిపియలేదు. ఎందుకో ప్రదీప్ రంగనాథన్ స్టైల్ ఆఫ్ నేరేషన్ నచ్చి ఇక్కడ ఫోర్స్‌డ్‌గా ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైస్ కెన్ బానే చేశారు యాక్టింగ్. బట్ ఏడ్చే సీన్స్ మళ్ళీ పీఆర్ ఇమిటేషన్ లానే ఉన్నాయి. ఫీమేల్ లీడ్స్ బానే చేశారు. పేరెంట్స్‌గా చేసిన దర్శిని, సూరజ్ మంచి యాక్టింగ్ డెలివరీ చేశారు. బీజీఎం అయితే ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటదంతే. పెద్దగా ఏం గుర్తులేదు నాకు. ఒకటైతే 'రఘువరన్ బీటెక్' బీజీఎంని అటు తిప్పి, ఇటు తిప్పి ఏసేసినట్టుంది. ఫైనల్లీ నాకైతే ఏమనిపియలేదు. మరి మిగతా వాళ్ళ విషయానికొస్తే మీ ఇష్టం డిపెండ్స్. ఇలాంటివి కొద్దిగా ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతాయి. అండ్ కంటిన్యూస్‌గా సేమ్ బ్యాక్‌డ్రాప్ మీద చూసిన దాని మీద కూడా డిపెండ్ అవుతాయి. 'యూత్' మూవీ చూసారా? మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.